ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత విజయ్ ప్రపంచనం సృష్టించారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే 108 స్థానాలు సాధించి రికార్డు నెలకొల్పారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలతో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. హంగ్ రావడంతో ఏ పార్టీతో కలిసి వెళ్లాలి, పొత్తు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత విజయ్ ప్రపంచనం సృష్టించారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే 108 స్థానాలు సాధించి రికార్డు నెలకొల్పారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలతో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. హంగ్ రావడంతో ఏ పార్టీతో కలిసి వెళ్లాలి, పొత్తు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత విజయ్ ప్రపంచనం సృష్టించారు. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఆయన 108 స్థానాలు సాధించి రికార్డు నెలకొల్పారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో గెలిచిన ఎమ్మెల్యేలతో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. హంగ్ రావడంతో ఏ పార్టీతో కలిసి వెళ్లాలి, పొత్తు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కి 118 సీట్లు గెలవాలి. అయితే విజయ్ 108 స్థానాల్లో విజయం సాధించారు. ఇక దీంతో పొత్తు ఎవరితో ఉండబోతుంది, ఏ విధంగా ప్రభుత్వాన్ని నెలకొల్పేలా ఆయన చర్యలు తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, ఇప్పటికే సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది ఆ పార్టీ నేతలతో, కార్యకర్తలతో. అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ప్రధానంగా ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి చూసుకుంటే టీవీకి పార్టీకి ఎక్కువ మెజారిటీకి అయితే సాధించినటువంటి అతిపెద్ద పార్టీగా అయితే మాత్రం టీవీకి అయితే ఉంది. కాకపోతే ఒక టీవీకే పార్టీకి సంబంధించి ఒక మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో కొన్ని పార్టీలతో అలయన్స్ అవ్వాలనేసి ఈ రోజు తన పార్టీ కార్యకర్తలతో కూడా ఇప్పుడు పార్టీ ఆఫీస్ లో మీటింగ్ కూడా ఏర్పాటు అయితే చేసింది. సో ఒక పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో, సీనియర్ నేతలతో కూడా మాట్లాడి ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి అనేసి అయితే మాత్రం ఇప్పటి వరకు వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా పార్టీ ఆఫీస్ కి అయితే వచ్చారు. ఇక పార్టీ ఆఫీస్ కి అధినేత టీవీకి విజయ్ మాత్రం రావాల్సి ఉండాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం సమావేశం అయ్యేసి కీలకంగా దీనిపైన అయితే చర్చించి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, వాళ్ళు అడిగేటువంటి డిమాండ్స్ ని ఎట్లా రెటిఫై చేయాలి అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కూడా 15 నిమిషాలు మాట్లాడినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. విజయ్ రాహుల్ గాంధీతో మాట్లాడి వాళ్ళకి వచ్చినటువంటి 5 సీట్లు వాళ్ళు సపోర్ట్ చేయాలి, 5 మంది ఎమ్మెల్యేలు అనేసి అయితే మాత్రం ఒక సమాచారం కూడా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేలు, మళ్ళీ దాని తర్వాత పిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నలుగురు గెలిచారు. వాళ్ళకి ఒక 4 ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి కూడా సపోర్ట్ చేసే విధంగా అనుకూలంగా కూడా ఉంది. మరోవైపు సిపిఐకి సంబంధించినటువంటి సిపిఐ, సిపిఎం ఇద్దరు రెండు పార్టీలు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు ఒక 4 ఎమ్మెల్యేలు అయితే మాత్రం విజయ్కి అయితే
సపోర్ట్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారనేసి అయితే తెలుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఒక టీవీకే పార్టీ సీనియర్ నేతలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కూడా సమావేశం అయ్యేసి ఒక నిర్ణయాన్ని కూడా ఇప్పుడైతే తెలియపరిచేట్టుగా ఉంది. మరోవైపు విజయ్ నిలబడినటువంటి పెరంబూరు, తిరుచి ఈస్ట్ ఈ రెండులో కూడా అత్యధిక ఎక్కువ మెజారిటీతో గెలిచినటువంటి విజయ్ ఏ ఒక్క స్థానాన్ని వదులుకోవాలి అన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఒక స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనే దానిపైన అయితే మాత్రం ఇప్పుడు పూర్తి ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి ఇక్కడ తమిళనాడులో అయితే నెలకొంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు ఖచ్చితంగా కావాలి. అలాగే విజయ్ అయితే మాత్రం ఇప్పటికే గవర్నర్ ని అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. తర్వాత ఈ యొక్క చర్చలు సఫలం అయిన తర్వాత అయితే మాత్రం ఎవరు పొత్తుతో పెట్టుకోవాలి, ఎవరిని ఈ పార్టీకి సపోర్టెడ్ గా తీసుకోవాలనేసి అయితే తీసుకుంటా ఉన్నారు. దాని తర్వాత గవర్నర్ ను కూడా కలిసి గవర్నర్ తో కూడా మాట్లాడి ఒక ఎమ్మెల్యేలు మాకు సపోర్ట్ ఇస్తున్నారు అన్న దానిపైన అయితే మాత్రం ఒక లేఖ కూడా గవర్నర్ కి అందించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే మాత్రం విజయ్ అయితే మాత్రం సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చినటువంటి సమాచారం అయితే మాత్రం తను గెలిచినటువంటి 108 ఎమ్మెల్యేలతో పాటుగా ఇప్పుడు కీలక భేటీ అయిన తర్వాతనే మిగతా పార్టీకి సంబంధించినటువంటి అంటే పిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అలాగే ఏఐడిఎంకే, డిఎంకే పార్టీల నుంచి కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. సో దీని ద్వారా అయితే మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను పట్టేటువంటి పరిస్థితి అయితే ఈ రోజు కనిపిస్తుంది. ఒక మ్యాజిక్ ఫిగర్ వచ్చిన తర్వాతనే విజయ్ అయితే మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. దీంతో పాటుగా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఎలా అక్కడ చిన్న పార్టీలు కూడా ఉన్నాయి, ఏదంటే వీసీకే గానీ, సిపిఎం గానీ, లేదంటే పిఎంకే గానీ ఇటువంటి చిన్న పార్టీస్ నుంచి గెలిచిన కొంతమంది నేతలు కూడా ఉన్నారు. మరి వాళ్లతో పాటు ముందుకు వెళ్లినా ప్రభుత్వ ఏర్పాటుకి మంచి అవకాశమే. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటారనుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే పిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 9 అయితే గెలిచారు. ఆ ఒక 9తో పాటుగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సిపిఐ, సిపిఎం కి సంబంధించి ఇద్దరు గెలిచారు. అంటే మొత్తం 8 ఎమ్మెల్యేలు అయితే మాత్రం పొత్తు తీసుకుంటే సపోర్ట్ చేసే విధంగా అయితే మాత్రం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు దీనిపైనే చర్చించేటువంటి అవకాశం కూడా పూర్తిగా కూడా కనిపిస్తా ఉంది. అలాగే ఆ ఒక ఎమ్మెల్యేలు ఇప్పటికే టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు డిఎంకే పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే, ఏఐడిఎంకే నుంచి కూడా ఒక ఎమ్మెల్యే విజయ్ తో టచ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వారు కూడా ఈ రోజు మధ్యాహ్నం పైన అయితే మాత్రం విజయ్ తో కూడా కలిసి వారి యొక్క సపోర్ట్ ను కూడా తెలియజేసే విధంగా ఉంటుందనేసి అయితే మాత్రం ఒక సమాచారం కూడా అందుతా ఉంది. దీంతో ఒక టీవీకే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోయినప్పటికీ, అంటే మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చినప్పటికీ ఇప్పుడు కావాల్సినటువంటి 10 ఎమ్మెల్యేలని ఎలా తీసుకోవాలి అన్న దానిపైన అయితే ఉంది. ఆ ఒక 10 ఎమ్మెల్యేలకు సంబంధించి వారి యొక్క డిమాండ్స్ ఎక్కువగా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారికి కేబినెట్ కి సంబంధించి మినిస్టర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తా ఉంటుంది. వారి యొక్క డిమాండ్ కూడా ఏదో ఒక శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్స్ ని అయితే మాత్రం వాళ్ళకి ఇవ్వాలి అనేసి డిమాండ్ కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో దీని ద్వారా ఇప్పటికే గెలిచినటువంటి టీవీకే పార్టీ అభ్యర్థులు, అలాగే తన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అనేది అయితే మాత్రం ఇప్పుడు రానుంది. ఇప్పుడు మరి కాసేపట్లో కూడా టీవీకే పార్టీ ఆఫీస్ కి అయితే మాత్రం హెడ్ క్వార్టర్స్ కి ఇప్పుడు విజయ్ అయితే రానున్నారు. ఇప్పటికే ఇక్కడ చేరుకున్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లోపల ఈ యొక్క చర్చలకంతా కూడా సిద్ధంగా కూడా ఉన్నారు. దాని తర్వాత ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత గవర్నర్ ను కూడా కలిసి తన యొక్క ప్రమాణ స్వీకారం గురించి కూడా ఒక లేఖను కూడా ఒక సమాచారం కూడా ఉంది. దీంతో పూర్తి స్థాయిలో కూడా మే 7వ తేదీన అయితే మాత్రం టీవీకే పార్టీ విజయ్ కి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా విజయ్ కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇప్పటికే అధిష్టానం అన్ని కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది.
నరేష్, ప్రధానంగా ఏఐఏడీఎంకే పళనిస్వామికి దానికి సంబంధించి కూడా ఆయనకి అనుభవం ఉంది రాజకీయ పరంగా. ఆయన కూడా పదవులు చేపట్టిన తీరును కూడా మనం చూస్తాం. అంటే విజయ్, ఇది మొదటిసారి అధికారం చేపట్టబోతున్నారు కాబట్టి ఏఐఏడీఎంకేతో ఒకవేళ ముందుకు వెళితే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే మొదటిసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు కాబట్టి పళనిస్వామితో ముందుకు వెళితే ఆయనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటారా? అంటే అది తమిళనాడులో అయితే మాత్రం అన్ని విభిన్నంగా మారేటువంటి అవకాశం. ఎప్పటి నుంచో కూడా ఏఐడిఎంకేతో టీవీకే పార్టీ అయితే అలయన్స్ ఉండదు అనేసి అయితే మాత్రం బహిరంగంగానే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం వాళ్ళకు వచ్చినటువంటి సీట్స్, అలాగే టీవీకేకి వచ్చినటువంటి సీట్స్ వీళ్ళిద్దరూ కలిస్తే వేరొక పార్టీ వైపు కూడా చూసేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఆ ఒక మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే సీనియర్ అయినటువంటి పళనిస్వామితో కలిసేటువంటి అవకాశాలు లేవు. మళ్ళీ కూడా తాజాగా కూడా తను ఏఐడిఎంకేతో కలవను అనేసి అయితే కూడా చెప్పడంతోనే ఈ యొక్క చిన్న పార్టీల వైపు కూడా మొగ్గు చూపేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ ఏఐడిఎంకేతో కలిస్తే ఇండైరెక్ట్ గా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏఐడిఎంకే అయితే మాత్రం ఎన్డీఏతో కలిసినట్టుగానే ఉంటుంది కాబట్టి సో దీని ద్వారా అయితే ఏఐడిఎంకేతో కలిసేటువంటి అవకాశం చాలా తక్కువగా కూడా కనిపిస్తా ఉంది. ఏఐడిఎంకే గానీ ఎన్డీఏ కూటమిలో గానీ లేకపోయి ఉంటే ఒకవేళ లోకల్ పార్టీగా ఉన్నటువంటి ఏఐడిఎంకేగా అవకాశాలు ఎక్కువగా కూడా ఉంటది. కాకపోతే సెంట్రల్ నుంచి ఎన్డీఏ సపోర్ట్ ఉండడంతో మొదటి నుంచి కూడా తన ప్రచార సభల్లో కూడా ఎన్డీఏని అయితే మాత్రం చాలా విమర్శలు కూడా చేసినటువంటి విజయ్ అయితే ఇప్పుడు ఎన్డీఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి ఏఐడిఎంకే పళనిస్వామికి అయితే మాత్రం అలయన్స్ కల్పించుకోవడానికైతే చాలా తక్కువ అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు జరిగేటువంటి ఒక కీలక భేటీలో ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క పార్టీ వర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు అంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారు అన్న దానిపైన అయితే మాత్రం మరికొద్ది సేపట్లో దీనిపైన ఒక స్పష్టత కూడా రానున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఏంటంటే తమిళనాడుకి సంబంధించి మొత్తం చూసుకుంటే 3 పార్టీలు అయితే మాత్రం కీలకంగా కూడా ఉండేటువంటి పెద్ద పార్టీలు అయితే ఉన్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే. డిఎంకేకి సంబంధించి ఇది వరకు చాలా తక్కువ సీట్స్ రావడం, అది మొదటి నుంచి కూడా ఎలక్షన్స్ లో వెనకబడిపోవడంతో పాటుగా అంటే కౌంటింగ్ సంబంధించి మొదటి నుంచి వెనకబడిపోవడంతో దానిపైన ఆశలు కూడా వదులుకున్నారు. దీంతో ఏఐడిఎంకే కొద్దిగా పుంజుకున్నప్పటికీ టీవీకే పూర్తి స్థాయిలో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. దీంతో ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం చాలా తక్కువగా కూడా కనిపిస్తా ఉంది. కాకపోతే ఏది ఏమవుతుందో జరుగుతుందో అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే టీవీకే పార్టీ హెడ్ క్వార్టర్స్ అంతా కూడా కార్యకర్తలతో నిండిపోయేసి ఒక కోలాహలంగా కూడా మారింది. విజయ్ ఇచ్చేటువంటి ఒక సూచనలు ఎలా తీసుకోబోతున్నారు, ఎవరితో పార్టీ పెట్టుకోబోతున్నారు అనేసి అయితే కొద్దిగా ఆసక్తికరంగా కూడా ఉంది. ఈ యొక్క చిన్న పార్టీలకు సంబంధించి కూడా అంటే పిఎంకే పార్టీ కావచ్చు, వీసీకే, సిపిఐ పార్టీలు కానీ వీటన్నిటిని సపోర్ట్ తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. దీనికోసమే ఈ రోజు కీలకమైనటువంటి భేటీ కూడా ఉంది. ఎందుకంటే మే 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలి అనేసి ముహూర్తం ఫిక్స్ చేసుకునేటువంటి విజయ్ అయితే దీనికోసం ఇప్పటికే ఒక పార్టీ నేతలతో కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత రాహుల్ గాంధీతో కూడా మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి వాళ్ళైతే సపోర్ట్ చేస్తారనేసి ఒక ఆకాంక్ష కూడా ఉంది విజయ్కి అయితే. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే సిపిఐ పార్టీ నుంచి పిఎంకే పార్టీ ఈ 3 పార్టీలు కానీ సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికైతే మాత్రం పూర్తి స్థాయిలో తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా గవర్నర్ కలిసేటువంటి అపాయింట్మెంట్ కూడా తీసుకునే దాని వల్ల ఇదంతా కూడా రాత్రే చర్చలు కూడా సఫలమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే ఏ నిర్ణయం అనేది మాత్రం బయటకు రానున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ నరేష్.